థ్యాంక్ యూ ఫర్ యువర్ ఎంకరేజ్‌మెంట్ ఫ్రెండ్స్. ఈ కంటెంట్ మీకు నచ్చినట్లయితే సబ్‌స్క్రైబ్ అండ్ లైక్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్ సర్కిల్‌లో ఎవరికైనా జాబ్ కోసం ట్రై చేస్తున్నట్లయితే యూజ్‌ఫుల్ ఇన్ఫర్మేషన్ వాళ్ళకి షేర్ చేసి హెల్ప్ చేయండి. హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నా పేరు వంశీ, మీరు చూస్తున్నారు వంశీ స్టడీ బ్లాగ్స్. ఈరోజు జాబ్ నోటిఫికేషన్ వచ్చేసి కాగ్నిటివ్ జాబ్ రోల్ అనమాట. ఈ జాబ్ రోల్కి ఎలా అప్లై చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. అండ్ ఈ జాబ్ డిస్క్రిప్షన్ చూసుకున్నట్లయితే వీఆర్ హైరింగ్ ఫర్ గ్రాడ్యుయేట్స్ హూ ఆర్ పాస్ అవుట్ ఫ్రమ్ 2022 అండ్ 23 అండ్ 24 బ్యాచెస్ అనమాట. ఎవరైతే ఇయర్లో పాస్ అవుట్ అయ్యారో వాళ్ళు ఈ జాబ్కి అయితే అప్లై చేసుకోవచ్చు. అండ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి ఎనీ గ్రాడ్యుయేట్ ఈ జాబ్కి అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట. అండ్ క్యాండిడేట్స్ మస్ట్ విల్లింగ్ టు వర్క్ ఫర్ వాయిస్ ప్రాసెస్. మీరైతే వాయిస్ ప్రాసెస్ వర్క్ చేయాల్సి వస్తుంది. గుడ్ రిటర్న్ అండ్ వర్బల్ కమ్యూనికేషన్ స్కిల్స్, మీకైతే గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్, ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ మరియు రిటర్న్ స్కిల్స్ అయితే మీకు ఉండాలన్నమాట. ప్రొఫెషనల్ సర్టిఫికేట్ ఆర్ డిగ్రీ సర్టిఫికేట్ ఈజ్ మ్యాండేటరీ. మీకైతే ప్రొఫెషనల్ సర్టిఫికేట్ లేదా డిగ్రీ సర్టిఫికేట్ అయితే మ్యాండేటరీగా ఉండాలన్నమాట. షుడ్ బి రెడీ టు వర్క్ ఇన్ రొటేషనల్ షిఫ్ట్స్. మీరైతే రొటేషనల్ షిఫ్ట్స్లో వర్క్ చేయాల్సి వస్తుంది. షుడ్ బి రెడీ టు వర్క్ ఫ్రమ్ ఆఫీస్. మీరైతే వర్క్ ఫ్రమ్ ఆఫీస్ చేయాల్సి వస్తుంది. షుడ్ హ్యావ్ ఆల్ మ్యాండేటరీ డాక్యుమెంట్స్ ఫర్ బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ ప్రొసీడింగ్స్. మీకు మ్యాండేటరీ మీ ప్రొవిజనల్ సర్టిఫికేట్ లేదా సిఎంఎం మీ డాక్యుమెంట్స్ వాళ్ళ బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ కోసం అయితే మీరు ఇవ్వాల్సి వస్తుంది. థింగ్స్ టు క్యారీ అప్డేటెడ్ రెజ్యూమే. మీకైతే అప్డేటెడ్ రెజ్యూమే అయితే ఉండాలి. మరియు పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్, ఫోటో కాపీ ఆఫ్ బిలో డాక్యుమెంట్స్. ఈ కింద కనిపిస్తున్నాయి కదా, ఆ డాక్యుమెంట్స్ ఒక ఫోటో కాపీ అయితే మీరు క్యారీ చేయాల్సి వస్తుంది. ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, ఓటర్ ఐడి, పాస్పోర్ట్. ఎడ్యుకేషన్ డాక్యుమెంట్స్ అంటే మీకు ప్రొఫెషనల్ సర్టిఫికేట్ లేదా కన్సల్టేషన్ మార్క్స్ మేము ఉంటుంది కదా, అయితే మీరు క్యారీ చేయాల్సి వస్తుంది. అండ్ రోజు వచ్చేసి వాయిస్ ప్రాసెస్ అనమాట. ఇండస్ట్రీ వచ్చేసి బీపీఓ అండ్ డిపార్ట్మెంట్ కస్టమర్ సక్సెస్ సర్వీసెస్ ఆర్ ఆపరేషన్స్ అనమాట. రోల్ కేటగిరీ వచ్చేసి వాయిస్. అండ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మనం చూసాం కదా, ఎనీ గ్రాడ్యుయేట్ అయితే ఈ జాబ్కి అప్లై చేసుకోవచ్చు. మరియు పోస్ట్ గ్రాడ్యుయేట్ అయితే ఈ జాబ్కి అప్లై చేసుకోవచ్చు. అండ్ అబౌట్ కంపెనీ ఇచ్చాను. అండ్ ఈ కింద కనిపిస్తుంది కదా, అదంతా గవర్నమెంట్ యొక్క కంపెనీ డీటెయిల్స్. మీరు కావాలంటే ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్ ఈజీగా చదువుకోవచ్చు అనమాట క్లియర్గా. అండ్ కంపెనీ ఇన్ఫర్మేషన్ ఉంది, అడ్రస్. అండ్ ఈ జాబ్కి ఎలా అప్లై చేసుకోవాలంటే ఈ ఛానల్ యొక్క డిస్క్రిప్షన్లో అయితే లింక్ ఉంటుంది. లింక్ మీద క్లిక్ చేస్తే మీరు ఈ లింక్ దగ్గరికి వస్తారు. ఈ అఫీషియల్ వెబ్సైట్కి అయితే రీడైరెక్ట్ అవుతారు అనమాట. అండ్ ఇక్కడ అప్లై బటన్ వస్తుంది. అప్లై బటన్ మీద క్లిక్ చేస్తే మీరు పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో, ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, మీ యొక్క ఈమెయిల్ అడ్రస్, మీ యొక్క కాంటాక్ట్ డీటెయిల్స్, మీ అప్డేటెడ్ రెజ్యూమే అడుగుతుంది. అంతా ఇచ్చిన తర్వాత రివ్యూ బటన్ మీద క్లిక్ చేసి ఇన్ఫర్మేషన్ అంతా కరెక్ట్గా అంటే సబ్మిట్ బటన్ మీద క్లిక్ చేసి జాబ్కి అయితే మీరు అప్లై చేసుకోవచ్చు. అండ్ ఇలాంటి జాబ్లో నేను ఇంకా కావాలంటే వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అండ్ థ్యాంక్స్ యూ ఫర్ యువర్ ఎంకరేజ్‌మెంట్ అండ్ సబ్‌స్క్రైబ్ అండ్ లైక్ అవర్ ఛానల్.